నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఓజీ చిత్రానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ ఎలా ఉంది, చిత్రం మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుందా అని అనేక రకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా అనిపించేది సార్ గ్లిమ్స్? గ్లిమ్స్ అంటే ఇమ్రాన్ హాష్మీ మీద నడిపారు. తనతో పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ చెప్పించారు. ఇది సినిమాలో సన్నివేశంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సినిమా మూడు జనాలకు తెలియజేసే పద్ధతిలో నడిచింది గ్లిమ్స్. పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఉంది గ్లిమ్స్లో. తను చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. పవర్ స్టార్ పవర్ఫుల్గా కనిపించాడు చాలా కాలం తర్వాత. అంటే వకీల్ సాబ్లో కనిపించాడు కొంత. దాన్ని మించి గతంలో ఖుషి ఆ సినిమాల్లో ఏ ఫ్లేవర్లో ఉన్నాడో అది కనిపించింది ఈ దీనిలో, గ్లిమ్స్లో కావచ్చు, ట్రైలర్స్లో కావచ్చు. ఓజీ మీద జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం అదే. అంటే ఆయన ఎక్కడ మైక్ పట్టుకున్నా కానీ ఓజీ ఓజీ అని జనాలు అరవటం వెనకాల ప్రోగ్రామ్ ఇదే. అంటే అతను ఇతర దర్శకుల దగ్గర చేసిన కంటెంట్ కంటే కూడా సుజిత్ కొంత డిఫరెంట్గా వెళ్తున్నాడు అనేటువంటి ఒక అంచనా ఉంది జనాలకి. ఆ అంచనా ఇచ్చింది ఇవే, ఈ ప్రచారానికి వాడుతున్నటువంటి అది సాంగ్స్ కావచ్చు, ఈ ట్రైలర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక ఇది ఒపీనియన్ అయితే బిల్డ్ చేసినాయి. ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ కూడా బాగుంది. అలాగే ఇమ్రాన్తో చెప్పించినటువంటి ఆ డైలాగ్, అంటే నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది అని మొదలవుతుంది. నీ అంతం చూస్తాను నేను అన్న పద్ధతిలో నడుస్తూ హ్యాపీ బర్త్డే చెప్పి క్లోజ్ చేస్తాడు. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది జనాలకు, చూస్తున్న వాళ్ళకి. అంటే సినిమాలో ప్రధానమైన యుద్ధం వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అవుతుంది అనేది విలన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ గ్లిమ్స్ని విలన్ చేత హీరోకి బర్త్డే విషెస్ చెప్పించటం అన్న పద్ధతిలో ఒక డిఫరెంట్, కొంచెం యాంటీ క్లాక్ వైజ్ ఐడియాలజీ. దాంతో బాగానే రీచ్ అవ్వగలిగాడు, ఫ్యాన్స్ని కూడా ఉద్రేకపరచగలిగాడు, ఉత్సాహపరచగలిగాడు. టైం లేదు, సినిమా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక మ్యాక్సిమం 22 రోజుల్లో జనం చూసేస్తున్నారు సినిమాని. కాబట్టి రిలీజ్కి దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం ఆడియన్స్ని ఆ సినిమా మూడ్లోకి తీసుకెళ్ళటానికి కావలసిన కంటెంట్తో ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశాడు. ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పైగా సోలో డేట్ సినిమాది. మొన్నటిదాకా అఖండ 2 పోటీకి ఉంది అని అనుకున్నారు. ఇప్పుడు అది తప్పుకుంది సీన్లో నుంచి. డిసెంబర్ 5th వెళ్ళిందంట. అవునండి. అంటే ఓటీటీ తాలూకా ప్రాబ్లం ఇది. అంటే ఓటీటీ వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇదివరకు ప్రొడ్యూసర్లు ఫిక్స్ చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి హీరోలు చూస్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ కండిషన్ నుంచి ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి అని. దాని ప్రకారమే అది వెనక్కి వెళ్ళింది. ఇదేమో సోలో డేట్లో నిలబడింది. డిసెంబర్ 5వ తారీఖు ఒరిజినల్గా రాజాసాబ్ అనుకున్నారు. రాజాసాబ్ డేట్లోకి అఖండ 2 వెళ్ళింది. అదేమో జనవరి 9కి షిఫ్ట్ అయింది. సో ఈ డిజైనింగ్ డేట్లకు సంబంధించి మొత్తం నడుపుతోంది వెనకాల ఓటీటీ గొడవై. సో ఇది సోలో రిలీజ్ అవటం అనేది కూడా ఫ్యాన్స్కి చాలా ఉత్సాహాన్ని కలిగించింది. ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయబోతున్నాడు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఇప్పటి వరకు తను పాన్ ఇండియాకి ఓపెన్ కాలేదు ఏ సినిమా కూడా. హరిహర వీరమల్లు అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాతో వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే సాహో సినిమాతో ఆయన హిందీ బెల్ట్లో ఎక్కువ కలెక్ట్ చేయగలిగాడు సుజిత్. సో ఇది ఈ సినిమాకి వీళ్ళు తీసుకున్నటువంటి జానరు, యాక్షన్, అలాగే ఇది ఒక అండర్ వరల్డ్ గొడవ కాబట్టి ఈ తరహా కంటెంట్ హిందీ మార్కెట్కి బాగా వర్కౌట్ అవుతుంది అనేది అందరి నమ్మకం. రెండోది, తన టేకింగ్ స్టైల్ వాళ్ళకి నచ్చింది. గతంలో ఆల్రెడీ చూస్తున్నారు. సో అతని ఇమేజ్, అలాగే పవన్ కళ్యాణ్కి ఈ మధ్య కాలంలో పొలిటికల్ ఏరియాలో వచ్చినటువంటి ఇమేజ్, ఇవన్నీ కలిసి హిందీ మార్కెట్లో కూడా ఇది బాగా బిగ్ స్కేల్లో పెర్ఫామ్ చేస్తుంది అనే నమ్మకం ఉంది. ఇప్పటికే దానికి ఓవర్సీస్ మార్కెట్ బాగానే ఉంది. అంటే ఓవర్సీస్లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి, నడుస్తున్నాయి. చాలా రష్ ఎక్కువ ఉంది. వాళ్ళ టార్గెట్ 200 కోట్లు అని చెప్తున్నారు.
అక్కడ 200 కోట్లు, ఇక్కడ కూడా చాలా పెద్ద రేట్లకే అమ్మారు సినిమాని. అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100 కోట్లు దాటి అమ్మారు అనేది వినిపిస్తున్న మాట. అంటే సీడెడ్ కాకుండా రెస్ట్ ఆఫ్ ఆంధ్ర 80కి అమ్మారని, సీడెడ్ 23కి వెళ్ళిందని ఒక మాట వినిపించింది. అది పుష్ప 2తో పోలిస్తే పెద్ద రేటే, 30 crores ఎక్కువ పెట్టినట్టుగానే చూడాలి. 70 అది, దాన్ని దాటి ఒక 30 crores ఎక్కువ పలికింది ఇది. అలాగే తెలంగాణకు సంబంధించి 50 కోట్లు వెళ్ళింది అనేది వినిపిస్తుంది. అంటే ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది కనీసం 200 కోట్లు క్రియేట్ చేయగలిగితే బిజినెస్. అంటే జరిగింది 150 కోట్లే వ్యాపారమే అని చెప్తున్నారు, కానీ ఇది కనీసం 200 కోట్లు అనే పోస్టర్ వేయకపోతే కష్టం. అంటే ఉన్న వెయిట్కి బ్యాలెన్స్ అవ్వాలి. 200 కోట్లు కలెక్ట్ చేయాలి ఆ సినిమా. అలా ఒక టార్గెట్ వాళ్ళే ఫిక్స్ చేసేసుకున్నారు. సో దీనికోసం ఈ లెవెల్లో ఆడియన్స్ని మూవ్ చేయాలి థియేటర్లకి. అలాగే దీనికి సంబంధించి ప్రీమియర్స్ ఉంటాయి, తెలంగాణలోనూ ఉంటాయి, ఆంధ్రాలోనూ ఉంటాయి. రేట్లు పెంపు, హడావిడి ఇవన్నీ ఉంటాయి అనివార్యంగా. ఎందుకంటే హరిహర వీరమల్లు చూసాం మనం, ఆయన అక్కడ ఇక్కడ కూడా ప్రీమియర్స్ వేశారు. దాదాపు 700 నుంచి టికెట్లు అమ్మారు. కాకపోతే దాని టాక్ బ్యాడ్ అయిపోవటం వలన ఇమీడియట్గా నిలబడలేదు సినిమా. కానీ ప్రీమియర్స్కి విపరీతంగా డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. ప్రీమియర్స్కి వచ్చిన డబ్బులు ఆ తర్వాత రోజు వచ్చినటువంటి బుకింగ్స్ మీద వచ్చిన డబ్బులే. 2-3 డేస్లో క్లారిటీ వచ్చేసింది ఆ సినిమా మీద. 4th డే నుంచి లేదు, అది సీన్లో లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ సినిమా నిలబడుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ. ఎందుకంటే దానికి సంబంధించి టైం కేటాయించలేకపోయాడు ఆయన ప్రాపర్గా అనేది వినిపించిన మాట పవన్ కళ్యాణ్ వైపు నుంచి. కానీ ఈ సినిమాకి ఆయన ఎన్నికల కంటే ముందే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్వ్యూ పెట్టాడు. ఆయన జైలుకి వెళ్ళి ములాఖాత్ పెట్టిన సందర్భంలో ఆయన ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు. హరిహర వీరమల్లు చూసాం మనం అది. కానీ ఇప్పుడు ఆ స్థాయి ప్రమోషన్స్ దీనికి అవసరం అంటారా ఓజీకి? లేదు, ప్రమోషన్ లేకుండా కష్టం. అంటే హరిహర వీరమల్లు లాగా అంత ప్రమోషన్ దేనికైనా అవసరమే. ప్రమోషన్ లేకుండా జనాలు పుష్ అవ్వరు అనేది ఆల్రెడీ మొన్న రిలీజ్ అయినటువంటి వార్ 2 కూలీకి చూసాం. కూలీకి ఎందుకు అంత ఎడ్జ్ వచ్చింది? దాని ప్రమోషనల్ యాక్టివిటీ చాలా ముందే ప్రారంభించాడు, వ్యూహాత్మకంగా చేశాడు, సోషల్ మీడియాని వాడాడు, అందుకనే అది నడిచింది. వార్ 2కి వచ్చేసరికి చాలా లేట్గా మొదలుపెట్టారు వాళ్ళు. ప్రమోషన్ మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం కూడా ఆ సినిమా అంతగా పెర్ఫామ్ చేయకపోవడానికి కారణం అని తేల్చారు. అందుకని ఆ మిస్టేక్ ఇక్కడ జరగకూడదు. ఈ సినిమాని పుష్ చేయడానికి సంబంధించి కనీసం 2-3 రోజులకు ఒకసారి ప్రేక్షకులకు రిమైండ్ చేస్తూ ఉండాలి. చేస్తే ఆ రోజున థియేటర్కి కదులుతారు. ఎంత పెద్ద హీరో అయినా థియేటర్లకి గతంలో లాగా వెళ్ళటానికి జనాలు సిద్ధంగా లేరు. కాబట్టి సినిమాని పుష్ చేయటం అనేది, ప్రమోషనల్ యాక్టివిటీ అనేది ఎంత బలంగా చేయగలిగితే అక్కడ రజనీకాంత్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, చిరంజీవి ఉన్నా ప్రమోషన్ తప్పదు. మామూలుగా ఏదైనా గ్లిమ్స్ అన్న టీజర్ అన్న బర్త్డే సందర్భంగా ఓన్లీ హీరో క్లిప్స్ వేస్తారు, బట్ ఇక్కడ ఏందో మరి విలన్. అవును, విలన్తో చెప్పించడం అనేది ఒక యాంటీ క్లాక్ వైజ్ ఐడియా. దాని నుంచి అతను వర్కౌట్ చేశాడు, బాగానే ఉంది, అది బాగానే ఉంది. టోటల్గా ఇది కొంత పవన్ కళ్యాణ్ని నటుడిగా సాటిస్ఫై చేసే సినిమా, అంటే ఒక స్టార్గా కూడా సాటిస్ఫై చేసే సినిమా అవ్వచ్చు అనే హోప్ అయితే వచ్చింది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు భరద్వాజ్ గారి సినిమా? వాళ్ళ టార్గెట్ అంటే కనీసం 700 కోట్లు కలెక్ట్ చేయాలి అనేది ప్రోగ్రామ్ కనీసం. అంటే గతంలో ప్రభాస్ సినిమాలు పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినా అది 700 కోట్ల మార్కు దగ్గర ఆగటం చూసాం మనం. పుష్పతో అంటే 18 దాకా వెళ్ళాలి. ఇది 18 దాకా వెళుతుందని నేను అనుకోను, కానీ 700 కోట్లకు వెళ్ళినా కానీ ఇది బిగ్ నెంబరే, పెద్ద అచీవ్మెంటే. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటివరకు ఆ స్థాయికి వెళ్ళింది లేదు. సో ఈ సినిమా మీద ఆ హోప్ ఉంది. ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయగలిగితే దాన్ని ఆ లెవెల్లో రెండో సినిమా ప్రమోట్ చేయొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతోంది. సో అందుకని దాన్ని ఆ లెవెల్కి ప్రమోట్ చేయొచ్చు అనేది, అందుకు దీని మీద భారీగా అంచనాలు ఉన్నాయి జనాలకి. ఆ కళ నెరవేరుస్తుంది ఈ సినిమా అని అయితే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు 25th సినిమా ఉంది, మహా అయితే 22 రోజులు. ఎవరైనా ఈ టైంలో టీజర్
కమ్ ట్రైలర్ ఏదో రిలీజ్ చేస్తారు బట్ వీళ్ళు గ్లిమ్స్ తో ఊరుకున్నారు ఎందుకు? బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ అంతే. బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయొచ్చు కదా అని. టీజర్ వేయాలా లేకపోతే ఇంకోటి వేయాలా? వాళ్ళు ఇది ఒక యాంటీ క్లాక్ వైజ్ ఐడియా వేశారు, జనాలు బాగానే కనెక్ట్ అవుతున్నారు దానికి. రేపో ఎప్పుడో మళ్ళీ ఇంకా ప్రమోషనల్ యాక్టివిటీ, ఇంకా పాటలు వస్తాయి 2-3. అవి కాకుండా వాళ్ళు ఇంకో ట్రైలర్ ఇస్తారు. ఈ ట్రైలర్కి మేబీ లాంచింగ్ ఈవెంట్ కూడా చేయొచ్చు. 2-3 లాంచింగ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ సినిమాకి. దానయ్య గారు కొంచెం బిగ్ స్కేల్లోనే ప్రమోట్ చేస్తాడు సినిమాని. RRR అనుభవం ఉంది మనకి. కాబట్టి ఇది జస్ట్ బర్త్డేని మార్క్ చేయటం కోసం మాత్రమే ఈ గ్లిమ్స్ వదిలారు, అంతకుమించి వేరే ప్రయోజనం ఏమీ లేదు. నిన్న బర్త్డే సందర్భంగా వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లిమ్స్ వస్తుంది అని అనుకున్నారు, తీరా చివరిలో పోస్టర్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ట్రైలర్ వస్తుంది అనుకున్నారు, గ్లిమ్స్ వచ్చింది, అంతే. రైట్ ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ.